హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 14th మార్నింగ్ సెషన్లో పేపర్ 1 వాళ్ళకి వచ్చినటువంటి ఈవీఎస్ బిట్స్. ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, విరేచనాలు మరియు మలేరియా వంటి వ్యాధుల కారకం ఏది? విరేచనాలు మరియు మలేరియా వంటి వ్యాధుల కారకం ఆప్షన్ 3 ప్రోటోజోవా. నెక్స్ట్ వన్, పిల్లలను కనే జంతువులను ఇలా అంటారు. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. గుడ్లు పెట్టి పొదిగేటువంటి వాటిని అండోత్పాదకాలు అని అంటారు. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగేటువంటి జంతువులను అండోత్పాదకాలు అంటారు. నిశాచరాలు అంటే రాత్రిపూట సంచరించేవి. దివాచరాలు అంటే పగటిపూట సంచరించేటువంటి జీవులు. నెక్స్ట్ వన్, ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకతను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 దొర్లుడు ఘర్షణ. నెక్స్ట్ వన్, సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్. సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ 2 కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ వన్, భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సాత్పురా జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ వన్, షూటింగ్ స్టార్స్గా పిలువబడే ఖగోళ వస్తువులు ఏవి? షూటింగ్ స్టార్స్గా పిలువబడే ఖగోళ వస్తువులు ఆప్షన్ 4 ఉల్కలు. ఈ ఆస్టరాయిడ్స్ అనేవి కుజగ్రహానికి గురుగ్రహానికి మధ్య ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇంట్లో వాడే సాంప్రదాయక సాధారణ విద్యుత్ బల్బు యందు ఉండేవి. ఇంట్లో వాడేటువంటి సాధారణ విద్యుత్ బల్బు యందు ఉండేవి ఆప్షన్ 1 2 ధ్రువాలు, ఒక ఫిలమెంట్. నెక్స్ట్ వన్, కార్ప్యూల్స్ అనే ఎముకలు దీనిలో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 3 మణికట్టు. నెక్స్ట్ వన్, అయస్కాంతాలకు సంబంధించి సరైన వాక్యం ఏది? అయస్కాంతాలకు సంబంధించి సరైన వాక్యం ఆప్షన్ 2 స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంతం అనేది ఎల్లప్పుడూ కూడా ఉత్తర దక్షిణ దిశలను చూపుతుంది. నెక్స్ట్ వన్, రక్తాన్ని వడపోయు నెఫ్రాన్ యొక్క భాగం ఏది? రక్తాన్ని వడపోసేటువంటి నెఫ్రాన్లోని భాగం ఆప్షన్ 2 గ్లోమరులస్. నెక్స్ట్ వన్, రైతులు కోతలు కోయడానికి ఈ పనిముట్టును ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 కొడవలి. నెక్స్ట్ వన్, ప్రపంచ జల దినోత్సవం జరుపుకునే రోజు. ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 22. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలం ఏది? భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలం ఆప్షన్ 4 క్రీస్తు శకం 8 నుంచి 18వ శతాబ్దం వరకు. నెక్స్ట్ వన్, ఇంగ్లీషు విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, కేరళలోని మోనాజైట్ ఇసుక నిక్షేపాలలో అధిక పరిమాణంలో ఉన్న అణు ఖనిజం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 థోరియం. నెక్స్ట్ వన్, అంగా మహాజనపదానికి రాజధాని. అంగా మహాజనపదానికి రాజధాని ఆప్షన్ 2 చంపా. నెక్స్ట్ వన్, సతత హరిత అరణ్యాలకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 ACD సరైనవి. అధిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలలో ఈ అడవులు పెరుగుతాయి. ఇక్కడి వృక్షాలు పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు అవి నెలకొన్న రాష్ట్రాలకు సంబంధించి తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3
రాణా ప్రతాప్ సాగర్ ఉత్తరప్రదేశ్ అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును ఈ రాజ్యపు శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆన్సర్ ఆప్షన్ 4, మొఘల్ సామ్రాజ్యపు శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని రాష్ట్రాలలో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం. భారతదేశంలోని రాష్ట్రాలలో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది 7వ స్థానం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఆప్షన్ 1 158(3)A. నెక్స్ట్ వన్, నగర పంచాయతీ నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇందులో సరైనవి BCD. ఆన్సర్ ఆప్షన్ 2. ప్రతి నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్తో ఒక కమిటీ ఉంటుంది. ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు 3 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో రెండవది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో రెండవది ఆప్షన్ 2 ఆకలిని అంతం చేయడం. నెక్స్ట్ వన్, ఈ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని రాశారు. ఆన్సర్ ఆప్షన్ 1 1873. నెక్స్ట్ వన్, సంవత్సరం పొడవునా విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ వన్, అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి. ఇది ఒక అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి అనేది సాధారణీకరణ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీవు సూర్యుని వలె ప్రకాశించవలెనంటే మొదట నీవు సూర్యుని వలె మండాలి అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 APJ అబ్దుల్ కలాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి కాని దానిని గుర్తించండి. ఇందులో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి కానిది ఆప్షన్ 2 వనరుల పద్ధతి. నెక్స్ట్ వన్, విషయావగాహనకు సంబంధం లేని అభ్యసన సూచికను గుర్తించండి. విషయావగాహనకు సంబంధం లేనిది ఆప్షన్ 3 నివేదికలను తయారు చేయడం. నెక్స్ట్ వన్, ఒక వస్తువు తయారు చేయడంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చార్టు ఏది? వస్తువు తయారీలోని వివిధ దశలు సూచించడానికి ఉపయోగపడేటువంటి చార్టు ఆప్షన్ 1 విధాన చార్టు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.